మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 2025వ సంవత్సరం ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి 4థ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే 5వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. కానీ వక్ర మార్గంలో ఉన్న కారణంగా ఆయన కూడా 4థ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ 4థ స్థానం అనేటటువంటి దాన్ని ఈ జ్యోతిష శాస్త్రంలో సుఖస్థానం అని చెప్పేసి అంటాము. ఇక్కడ అంచేత సుఖస్థానంలో 2 నైసర్గిక పాపగ్రహాలు అయినటువంటి రాహు శని ఇద్దరు ఉండటం ద్వారా మాతృస్థానం అని కూడా అంటారు. తల్లిగారికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. విద్యకు కూడా ఈ 4థ స్థానమే ప్రైమరీకి చెప్పుకుంటాము. కాబట్టి విద్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి, గృహ విషయంలో ఇబ్బందులు ఉంటాయి, భూమి విషయంలో ఇబ్బందులు ఉంటాయి, వాహన విషయంలో ఇబ్బందులు ఉంటాయి, మన స్వభావంలోనే కూడా ఇబ్బందులు ఉంటాయి. అట్లా ఇక్కడ ఈ విషయాల్లో శని రాహు ఇద్దరు కలవడం వల్ల ఆ దోషం మరింత ప్రబలంగా ద్విగుణీకృతంగా మన బాధ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇకపోతే 8వ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. 8వ స్థానంలో గురు సంచారం అనేటువంటిది అంత మంచి పరిణామాన్ని అయితే కలగజేయదు. ఇక్కడ 8వ స్థానం ఆయుస్థానం అంటున్నాం కాబట్టి ఇక్కడ కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు. ఎందుకంటే రాశిగత ఫలితాలండి ఇవి. 70 కోట్ల మంది సుమారుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కేవలం మీకు ఒక్కరికే అని చెప్పేసి మీరు బాధపడిపోయాం, లేకపోతే ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని సంబరపడిపోవాల్సినటువంటి పని ఏమీ లేదు. ఇది కొంతమందికి ఆయుస్థానం, కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు, కొంతమందికి చేసే ఉద్యోగంలో లేకపోతే వ్యాపారంలోనూ ఎక్కడో ఉద్యోగం నుంచి వాళ్ళు తీసేయచ్చు, లేకపోతే సస్పెండ్ అవ్వచ్చు, డిస్మిస్ అవ్వచ్చు. అట్లాగే కొంతమందికి భార్య చనిపోవచ్చు, కొంతమందికి పెద్ద దుఃఖం కలగవచ్చు, కొంతమందికి హఠాత్తుగా మరణం కలగవచ్చు, ధన నష్టం జరగవచ్చు, కలహాలు
మీరు ఎంత మిత్రుడిగా ఉన్న వారితో కూడా ఏం మాట్లాడినా మనం ఒక రకంగా మాట్లాడితే ఆయనకి ఒక రకంగా అపార్థం చేసుకుని కలహాలు ఏర్పడవచ్చు, కొన్ని చోట్ల పరాభవాలు, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి ఎనిమిదో స్థానం అనేటటువంటిది చాలా ఆయుస్థానం కాబట్టి అక్కడ అనుకూలమైన గ్రహం ఉంటే తప్పితే, ఒక బుధుడు తప్పితే ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. కాబట్టి ఇక్కడ గురువు ఉన్నారు, గురువు శుభఫలితాలు ఇవ్వలేరు. ఇప్పుడు బయట చెప్పుకున్నటువంటి అన్ని రకాల దుష్ఫలితాలు కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోనూ శుక్రగ్రహ యొక్క సంచారం జరుగుతోందండి. ఈ శుక్రగ్రహ సంచారం దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ విషయంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి 9 రోజుల పాటు. అలాగే ఒక 6 రోజుల పాటు ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి అంతా లాభం అంతా బాగుంటుంది. మీరు షేర్ మార్కెట్ అంటే లాభస్థానంలో కాబట్టి ఈ ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, అలాగే దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లాభాలకి, ఈ విధంగా శుక్ర భగవానుడు మీకు 2 స్థానాలలోనూ కూడా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. శుక్రుడు వల్ల కలగజేస్తూ ఉన్నారు ఆయన. అలాగే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఇలాగ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని శుక్ర భగవానుడు కలిగజేస్తూ ఉన్నాడు. అలాగే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. అంటే సింహరాశిలో ఇక్కడ మీకు వస్తున్నటువంటి ఫలితం ఏంటంటే ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఇబ్బందులన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు కేతువు ఇక్కడ. అంచేత ఇక ఏకాదశ స్థానంలోనూ ద్వాదశ స్థానంలోనూ బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఏకాదశ స్థానంలో ఒక్కరోజు మాత్రమే, ఆ ఒక్కరోజు మీకు సుఫలితమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ వ్యయ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం మీకు ఈ ఇబ్బందులు తప్పవు. ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది, మనోవిచారం పెరిగిపోతుంది, ధన నష్టం జరుగుతుంది. కొంతమంది కారాగార శిక్ష కూడా పడవచ్చు. ఎందుకంటే ఈ సుమారుగా 70 కోట్లు అనుకున్నాం కదా, అందులో ఎంతోమంది పుణ్యాతులు ఉంటారు, ఎంతోమంది పరమ దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష పడటం లాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతూ ఉందండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే కుజుడు కూడా ఏ స్థానంలో ఉన్నారు. కుజుడు కూడా బుధుడికి ఏమాత్రమూ తీసిపోయినటువంటి దుష్ఫలితాలు, ధన వ్యయము, ధన నష్టము, కడతల నష్టం కొంతమందికి, ఈ విధంగా కారాగార శిక్ష కొంతమందికి పడవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుడు వ్యయ స్థానం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రవి ఏకాదశ స్థానంలో 15 రోజులు ఉన్నారు. ఈయన మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్నే ఇవ్వబోతూ ఉన్నారు. రవి మీకు ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ధనానికి ఇటువంటి పరిస్థితి లోటు రాకుండా కాపాడతారు. చెప్పాలి అన్నట్టయితే మీకు ఈ వృశ్చిక రాశి వారికి 15 రోజులు కూడా పూర్తి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఒక్క రవి గ్రహం మాత్రమే. బుధుడు ఒక్కరోజు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక శుక్రుడు కూడా మీకు దశమ ఏకాదశ స్థానాల్లో రెండు స్థానాల్లో అంటే 15 రోజులు కూడా శుక్రుడు రవి పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. మిగతావన్నీ గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తున్నారు వృశ్చిక రాశి వారికి. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండటం, అంటే ప్రతి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయి కూడా ఇది అవసరమా, ఖర్చు అవసరమా లేదా అని ఆలోచించి ఖర్చు పెట్టండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఇది నాకు అవసరమై మాట నేను మాట్లాడచ్చా, దీనివల్ల ఏమైనా లాభం ఉన్నాయా నష్టం ఉన్నాయని ముందే ఆలోచించే మాట్లాడండి. అంతేగాని మాట్లాడేశాక ఆలోచించడం వల్ల ఫలితం శూన్యం. అంచేత చెడు అంతా జరిగిపోయాక ఏంటంటే ప్రయోజనం. అంచేత మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న కారణంగా మీరు తప్పకుండా అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ దేవుడి దగ్గర, ఆ నవగ్రహాల దగ్గర మీరు ఆ నవగ్రహ శ్లోకాలు, గాయత్రియో, బీజాక్షరాలు ఏవో వస్తేవో ఇవి దానికి సంబంధించి సత్సంబంధమైన సుందరకాండ పారాయణ ఏవో చాలా చెప్పారు. కాబట్టి ఏ ఒక్కటి చేసినా కూడా మీరు ఈ ఎక్కువైన దుష్ఫలితాల నుంచి బయటపడతారు. జస్ట్ 15 రోజులే కాబట్టి, 15 రోజులు మాత్రమే కాబట్టి మీరు సునాయాసంగా బయటపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. శుభం భూయాత్.